క్రీస్తునందు దేవుని వారలారా ప్రభు పేర శుభములు తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథములోని లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనము నుండి ఇలాగున జ్ఞాపకం చేయబడి ఉంది. అంతటా వారు ప్రయాణమైపోతుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. క్రీస్తునందు దేవుని వారలారా, మార్తా యేసు ప్రభుల వారిని తన ఇంటికి ఆహ్వానించినది. ఆమెకు మరియా అనేటువంటి సహోదరి ఉంది. పిలిచినటువంటి మార్తా తన ఇంటిలో పని పెట్టుకొని తొందరగా ఉంది. కానీ మరియా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పేటువంటి బోధ లేదా మాటలు వినుచు ఉంది. ప్రియులారా, నేటి ఆధునిక దినాలలో కూడా విశ్వాస సమూహము ఇలాగుననే ఉంది. యేసు ప్రభుల వారిని రక్షకుడిగా అంగీకరించిన తరువాత ఆయనను ప్రక్కకు పెడుతూ ఉన్నారు. విశ్వాసిగా నీ జీవిత ప్రయాణమును కొనసాగిస్తున్నావు, కానీ నీ జీవితంలో ప్రభువు లేడు. అందుకే నీ జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఆందోళనలు. ఇదిగో మార్త కూడా ప్రభువును ఆహ్వానించింది, కానీ ప్రభు పాదముల దగ్గర కూర్చోరు. ప్రభు పాదముల యొద్ద పిలువనటువంటి మరియ కూర్చొని విలుచు ఉంది. అందుకే యేసు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మార్తా, అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు, కానీ అవసరమైనటువంటిది ఒకటే అని. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్యములో ప్రభు వారితో ఉండగా భోజనము కొరకు మోషే అహరోనుల మీద సనిగారు. మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేశారు ప్రభు వారితో ఉన్నప్పటికీ. ఇక్కడ కూడా మార్తా ప్రభు తన ఇంటిలో ఉండినప్పటికీ ప్రభువును విడిచి పనులు పెట్టుకుని ఉంది. అందుకే ప్రభు అంటాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీరు ఆయనను కలిగి ఉండి బాధపడడం ప్రభువుకి ఇష్టం లేదు. అందుకే ప్రియులారా, ప్రభువును కలిగి ఉన్నవారు ప్రభు మీద మీ భారం వేస్తే ఆయన సమస్తమును తొలగించి నెమ్మదిని సమాధానమును అనుగ్రహిస్తాడు. దేవుడు మనను ఆ విధంగా నడిపించును గాక.